for Mala. Well, everyone, bring on. ఈరోజు సఫారీ డే అనమాట, అందుకే కొంచెం లీజర్గా వెళ్తున్న చూసి బయలుదేరుతున్నాము. రోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి వస్తుంది అనమాట. సో మొత్తానికి ఈరోజు కొంచెం పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అవుతున్నాం. లీజు హడావిడి చేస్తున్నాడు. బ్యాడ్ బాయ్ నీచు అదిగా చూడండి అందరూ లీజుని. ఇక్కడ వాళ్ళంతా కూడా దేవుడి కోసం ఇలా ఇంటి బయట షాప్స్ బయట ఆఫరింగ్స్ చేస్తూ ఉంటారు. మేము క్యాబ్ని గ్రాబ్ యాప్లో బుక్ చేసుకున్నాము సఫారీకి వెళ్ళడానికి. మేము ఉబూద్లో స్టే చేస్తున్నాము. అక్కడ నుండి సఫారీకి 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మార్నింగ్ ట్రాఫిక్ ఉండడం వల్ల అరౌండ్ 45 మినిట్స్ అలా పట్టింది ఇక్కడికి రీచ్ అవ్వడానికి. అరౌండ్ 10 ఆ టైంకి మేము సఫారీ దగ్గరికి రీచ్ అయ్యాము. మేము సఫారీ టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకున్నాము హెడ్ అవుట్ అనే యాప్ నుండి. సఫారీకి కన్నయ్యకి కూడా టికెట్ ఉంది. మేము తీసుకున్నది అయితే జంగల్ హాపర్ అనే ప్యాకేజ్ తీసుకున్నాము. ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. సో మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ బట్టి మనకి కొన్ని షోస్ అవి ఇంక్లూడ్ అవుతాయి. మేము తీసుకున్న ప్యాకేజ్లో ఎంట్రన్స్ టికెట్తో పాటు బాలి సఫారీ యాక్టివిటీ, ఇంకా వైల్డ్ క్యాట్ ప్రెజెంటేషన్, ఎలిఫెంట్ ప్రెజెంటేషన్, ఇంకా వైల్డ్ యానిమల్ ప్రెజెంటేషన్ లాంటివి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మనం ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేసాం కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనము వౌచర్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిది ఇస్తారు ఎంట్రీకి. సఫారీకి మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. లోపల జరిగే యాక్టివిటీస్కి టైమింగ్స్, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తారు. ఏం పెట్టారు నీకు? సో మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ బిగ్ క్యాట్ ప్రెజెంటేషన్, ఎలిఫెంట్ ప్రెజెంటేషన్స్కి ఒక టైం స్లాట్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి జరుగుతుంది. సో మనం అన్నీ కవర్ చేసుకోవాలంటే ఆ టైంలో సరిపోదని అర్థమైంది. కొంచెం ఎర్లీగానే వచ్చుంటే బాగుండేది అనిపించింది. సో ఇప్పుడైతే మేము కంగారుగా ఎలిఫెంట్ ప్రెజెంటేషన్ చూడడానికి వెళ్తున్నాము. రిసెప్షన్ దగ్గర నుండి మెయిన్ ఎంట్రన్స్ వరకు మనం ఇలా బస్లో వెళ్ళాల్సి ఉంటుంది. బస్ కూడా చాలా బాగుంది. సీటింగ్ అది బాగా అరేంజ్ చేశారు. ఇంకా కంప్లీట్ గ్లాస్తో మనం ఎటు సైడ్ నుంచి అయినా చూడడానికి వీలుగా ఉంది. ఇప్పుడు మనం సఫారీ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎలిఫెంట్ షో చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అది 11 o'clockకే ఉంది షో. అండ్ అగైన్ ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అలా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ యానిమల్ ఫీడింగ్ కానీ, ఇంకా అగుంగ్ షో అని చెప్పి, వరుణ షో అని చెప్పి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. బట్ ప్రతిదీ కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం కొంచెం అడిషనల్ ప్యాకేజెస్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి చాలా పెద్ద రిసెప్షన్ లాంటిది ఉంది. తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలనేది ఇమీడియట్గా అర్థం కాలేదన్నమాట. చాలా ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది ఇదంతా. ఎక్కడికక్కడ గైడ్ చేయడానికి ఉన్నారు. మనకి డౌట్ వస్తే వాళ్ళని కనుక్కొని వాళ్ళ డైరెక్షన్స్ తీసుకోవచ్చు. ఇంకా కూడా డైరెక్షన్ బోర్డ్స్ కూడా పెట్టున్నాయన్నమాట. కాకపోతే హడావిడిలో వెళ్తున్నాం కదా, సో ఎక్కడ ఆగాలి, ఏమేమి చూసుకుంటూ వెళ్ళాలనేది అర్థం కాకుండా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ప్యారెట్స్ అవి ఉన్నాయన్నమాట. చాలా రకరకాలు ఉన్నాయి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనము వీటితో ఫొటోస్ తీసుకోవచ్చు, వీటికి ఫీడింగ్ చేయొచ్చు. కానీ దీనికి కూడా ఎక్స్ట్రా కాస్ట్ ఉందన్నమాట. అరౌండ్ 1000 రూపీస్ అట్లా ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ప్రతిదీ కూడా ఇక్కడ. మొత్తానికి మన ట్రెజర్ హంట్లో ఎలిఫెంట్ షో అయితే దొరికేసింది. టైంకే పట్టుకున్నాము. They are surprisingly smart creatures and also have great memories. ఇక్కడ ఎలిఫెంట్స్తో ఒక స్కిట్లా చేయిస్తున్నారు. మనము వాటి లైఫ్ని ఎలాగా డిస్టర్బ్ చేసి వాటి టెరిటరీస్లోకి వెళ్ళిపోయి వాటిని డిస్టర్బ్ చేస్తున్నాము, ఇంకా వాటితో కలిసి మనం ఎలా కోఎగ్జిస్ట్ అయి ఉండాలి అనే ఒక మెసేజ్ని అయితే ఇస్తున్నారు. పోలీస్ అంకుల్ వచ్చాడు, ఎలిఫెంట్ పోలీస్.
ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ చేస్తున్నారు. ఇంకా మనం ఎలిఫెంట్కి ఫీడ్ కూడా చేయొచ్చు. అక్కడ మనము బాస్కెట్తో ఫుడ్ని కొనుక్కొని వాటిని ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వీటి పూప్తో పేపర్ని ఎలా తయారు చేస్తారు అనేది కూడా చూపిస్తున్నారనమాట. ఎలిఫెంట్ షో తర్వాత మేము సఫారీ జర్నీకి వెళ్తున్నాము. సఫారీ 20 మినిట్స్ ఉంటుందన్నమాట. మనము బస్లో వెళ్ళాల్సి ఉంటుంది. బస్లో వెళ్తూ మనం యానిమల్స్ అన్నీ చూడొచ్చు. సఫారీ బస్ ఎవ్రీ 10-15 మినిట్స్కి వస్తుంది. మేము జస్ట్ ఇప్పుడే బస్ మిస్ అయ్యాము. నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కంప్లీట్ సఫారీ మ్యాప్ ఉంది. సో మనం స్టార్టింగ్లో ఎక్కిన బస్ లాంటిదే. లోపల మనకి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నారు ప్రతి యానిమల్ గురించి. Deer, babi rusa. It's big deer. But only the male that have the tusk. కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాను సఫారీ జర్నీని. కానీ ఎందుకో చాలా క్రాంకీగా ఉన్నాడు అనమాట. మొత్తం బస్లో ఉన్నంతసేపు పేచి పెడుతూనే ఉన్నాడు. పిల్లలు ఇంతే కదా, ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాదు. నాకు మాత్రం సఫారీ జర్నీ చాలా బాగా అనిపించింది. యానిమల్స్ అన్నిటినీ చాలా దగ్గరగా చూడొచ్చు అనమాట. ఇక్కడ వీడి ఏడుపుకి ఆ లైనస్ చూడండి ఎలా ఉలిక్కిపడి లేచిందో. Tigers here. The one sitting down is Joy. Joy is around 3 years old. Sophie and Corona. కరోనాలో పుట్టిందని జిరాఫీకి కరోనా అని పేరు పెట్టేశారు. Zebra. We have a couple. Male one is Jerry. Female is Nikki. ఇక్కడ కనిపిస్తున్న కాటేజెస్ అన్నీ బాలి సఫారీ హోటల్కి సంబంధించిన రూమ్స్ అనమాట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఇక్కడ స్టే చేస్తే మనం వీటితో కలిసి బ్రేక్ఫాస్ట్, లంచ్ లాంటివి చేయొచ్చు అనమాట. సఫారీ జర్నీ చాలా షార్ట్ జర్నీలా అనిపించింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది 20 మినిట్స్ జర్నీ అయితే. నెక్స్ట్ మేము లంచ్ కోసం ఆగాము. లోపలే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. Samahannya seperti Dewi Durga. టైగర్ ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది. చాలా విషయాలు చెప్పారు టైగర్స్ గురించి. ఇక్కడ మనకి ఒక రెస్టారెంట్లో లైన్ని చూస్తూ ఫుడ్ తినే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం యానిమల్ ఫీడింగ్ చేయొచ్చు. జిరాఫీస్, ప్రెడేటర్ ఫీడింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది. ఇంకా టైం స్లాట్ కూడా ఉందన్నమాట. ఆ టైంలోనే మనము ఫీడింగ్ చేయడానికి వెళ్ళొచ్చు. సో మేమైతే జిరాఫీ ఫీడింగ్ చేయడానికి వెళ్తున్నాము. కన్నా అయితే ఈ యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేశాడు. మొత్తం బుట్టలో ఉన్న అన్నీ కూడా వాడే తినిపించాడు అనమాట. అస్సలు భయపడలేదు. మేమే షాక్ అయ్యాము. మేము ఈ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసేసరికి ఈవినింగ్ టైం 4 అయ్యింది. నెక్స్ట్ మేము ఇంకా కొన్ని యానిమల్స్ అవి చూస్తూ వచ్చామన్నమాట. లైక్ వైట్ టైగర్, లెపర్డ్, ఇంకా స్నేక్స్, క్రొకోడైల్స్ లాంటివి ఉన్నాయి. వీటిని కొమోడో డ్రాగన్స్ అంటారంట. ఇవి చాలా పెద్ద పెద్ద ఉడుము టైప్లో ఉన్నాయన్నమాట. యానిమల్స్ అన్నీ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకునే టైంలో మాకు ఈ మెరైన్ పార్క్ కనిపించింది. దీనికి ఎంట్రన్స్ వచ్చి 100 రూపీస్ అనమాట. కన్నయ్య అయితే ప్రిపేర్ అయిపోతున్నాడు వెంటనే వెళ్ళిపోవడానికి. కాకపోతే మేము ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్స్ తీసుకురాలేదు వాడి కోసం. సఫారీనే కదా, అవసరం ఉండదని అనుకున్నాము. ఇంకా వాడి ఎక్సైట్మెంట్ చూసి మేము మళ్ళీ అక్కడ ఒక డ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ వాటర్ పార్క్ అయితే మాత్రం చాలా కిడ్ ఫ్రెండ్లీ అనమాట. చాలా తక్కువ వాటర్ లెవెల్తో బాగా చిన్నపిల్లలు కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలిగేలా ఉంది. ఈవినింగ్ అరౌండ్ 5:30-6 వరకు మేము సఫారీ పార్క్లోనే ఉన్నాము. ఇక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. మార్నింగ్ వీలైనంత ఎర్లీగా స్టార్ట్ అయ్యి
టైం స్లాట్స్ అవి చెక్ చేసుకొని మనము డేని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ కూడా మనం బాగా కవర్. సఫారీ పార్క్లో ఇంకా మనము అగ్గుంగ్ షో అని, వరుణ షో అని ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కల్చర్ని తెలియచెప్పేలా ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఇక్కడ నైట్ సఫారీ కూడా ఉంది. సఫారీ పార్క్ నుండి క్యాబ్ బుక్ అవుదన్నారు, కానీ మాకు ఈజీగానే బుక్ అయింది. దాన్ని ట్రావెల్ చేస్తాను, అది తెలియని కంట్రీలో ఫస్ట్ టైం. మేము సఫారీ నుండి రిటర్న్ వచ్చేసిన తర్వాత నేను బాల్నీ స్పా ట్రై చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ గ్రాబ్లో బైక్ రైడ్ బుక్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇప్పటి వరకు ఇండియాలో కూడా ట్రై చేయలేదు, బట్ ఇక్కడ చాలామందిని చూసి కొంచెం ధైర్యం వచ్చింది. సో ఒక్కదాన్నే వెళ్ళాను. ఇక్కడ స్పా సర్వీస్ కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీకు ఇష్టమైతే. మా డే అయితే చాలా ఫన్ఫుల్గా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.